ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటయ్యారు. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూదనాచార్యులతో పాటు పార్టీ ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడంపై నిలదీయాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ శాసనసభ సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. సమావేశ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విష్ణు మనకి ఫోన్ లైన్ లో ఇన్ఫర్మేషన్ అందిస్తారు. విష్ణు, డీటెయిల్స్ ఏంటి? ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కాసేపటి క్రితమే కేసీఆర్ తో కీలక సమావేశం ప్రారంభం కావడం జరిగింది. ఈ సమావేశానికి ముందుగా 2 గంటలకు అనుకున్నప్పటికీ కూడా 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కావడం. ముఖ్యంగా దీనికి సంబంధించి కేటీఆర్, హరీష్ రావుతో పాటు మధుసూదనాచారి, పద్మాదేవేంద్ర రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు అట్లాగే ప్రస్తుత శాసనసభ్యులు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన నేతలందరినీ కూడా ముఖ్య నేతలందరూ రమ్మడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 3 జిల్లాలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించి నీటి కేటాయింపులపై జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన భారీ బహిరంగ సభల ద్వారా ప్రజలకు వివరించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ సమావేశం కొనసాగుతున్నట్టుగా తెలిసింది. అట్లాగే ఈ నెల 29 నుండి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించిన విజయాలు, అట్లాగే ప్రభుత్వం అమలుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసము ప్రయత్నం చేయాలని చెప్పని కూడా కేసీఆర్ ఈ సమావేశంలో నేతలకు సూచించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకమైన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. ప్రతి నెల ఒక జిల్లాలో ఒక సభ ఉండే విధంగా రూపకల్పన చేయాలన్నట్టుగా కూడా సమావేశంలో కేసీఆర్ నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మరొక విషయం, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనబడతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విష్ణు.